ఇవాల్టి వీడియోలో మనం ఒక కొత్త థీమ్ గురించి మాట్లాడుతున్నామండి. మనలో చాలా మంది అయ్యో నేను రైల్వే సెక్టార్ థీమ్ మిస్ అయిపోయాను, సోలార్ థీమ్ మిస్ అయిపోయాను, పవర్ సెక్టార్ స్టాక్స్ మిస్ అయిపోయాను, లేదు అంటే రీసెంట్ టైమ్స్ లో కరోనా తర్వాత బుల్ ర్యాలీ మిస్ అయిపోయాను, ఇలాగా ఎప్పటికప్పుడు మనం అయ్యో అనుకుంటూనే ఉంటాం. ఇలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అతి పెద్ద ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ అయితే నేను మాట్లాడబోతున్నానండి. దీంట్లో ఒక థీమే కాదండి, ఆ థీమ్ ఎలాంటి సెక్టార్లకు బెనిఫిట్ అవబోతుంది అండ్ ఆ సెక్టార్ లో స్టాక్స్ ఏవి ఫస్ట్ బెనిఫిట్ అవబోతున్నాయి, ఇలాగ ప్రతి విషయం మాట్లాడతానండి. నేను చెప్పే ప్రతి పాయింట్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను చెప్పే విషయం కరెక్ట్ అనిపిస్తే పూర్తిగా చూసిన తర్వాత మన వీడియోకి ఒక లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో మీ సపోర్ట్ చూపించండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. మన ఇండియాలో సోలార్ తర్వాత బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ షిఫ్ట్ అయితే చూడబోతున్నామండి. కానీ దీని గురించి పెద్దగా మార్కెట్ లో ఎవ్వరూ మాట్లాడట్లేదు. ప్రపంచం మొత్తం కోల్ ని షట్ డౌన్ చేస్తుందండి. కోల్ ప్లాంట్స్ మూసేస్తున్నారు. కానీ ఇండియా మాత్రం సడన్ గా ప్రపంచంలోనే బిగ్గెస్ట్ కోల్ ఎక్స్పాన్షన్ ఎకో సిస్టమ్ అయితే తీసుకొద్దామని ఆగమేఘాల మీద ప్రయత్నాలు చేస్తున్నారండి. మీరు చూస్తే ఇప్పుడు సడన్ గా బిహెచ్ఈఎల్, కోల్ ఇండియా, గెయిల్ ఇలాంటి మరుగున పడిపోయిన కంపెనీస్ అని చాలా మంది మాట్లాడుతుంటారు. అలాంటి కంపెనీస్ ఇప్పుడు సడన్ గా జూలు విదిల్చుకుని పెరుగుతున్నాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇండియాలో కోల్ అనేది ఒక మరుగున పడిపోయిన స్టోరీ కాదండి. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఒక ఆదర్శంగా మనం చూపించే ఒక పెద్ద స్టోరీగా మారబోతోంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియా చాలా సైలెంట్ గా కోల్ ని ఫ్యూయల్ కింద కన్వర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుందండి. అండ్ ఇప్పుడు ఈ ఫ్యూయల్ ని ఒక ఇండస్ట్రియల్ వెపన్ కింద స్ట్రాటజిక్ గా ఇండియా ఉపయోగించబోతోంది. ఒకవేళ ఇది మనం సక్సెస్ అయితే ఫెర్టిలైజర్స్, కెమికల్స్, ఇండస్ట్రియల్ గ్యాస్, హైడ్రోజన్, ఈపీసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాగా ఆల్మోస్ట్ కొన్ని పదుల సెక్టార్లో మల్టీ ఇయర్ క్యాపెక్స్ సైకిల్ అయితే మనం చూడబోతున్నామండి. సో చాలా మందికి కోల్ అనగానే, కోల్ ఇండియా అనగానే, బిహెచ్ఎల్ అనగానే బ్రెయిన్స్ డెడ్ అయిపోతాయి. ఇలాంటి కంపెనీస్ వేస్ట్, ఇంకెందుకు పనికిరావు అని. కానీ ఒక్కసారి ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియాలి. కోల్ అంటే ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం మీద ఒక ఓల్డ్ ఎకానమీకి సంబంధించిందని, ఎవరో పెద్ద ఇన్వెస్టర్లు, ముసలోళ్ళు డివిడెండ్ కోసం కావాలంటే ఈ కోల్ కి సంబంధించిన స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారని మనం అనుకుంటాం. కానీ పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు పాలసీ మేకర్స్ అందరూ కూడా, ప్రపంచంలో ఇన్వెస్టర్లు అందరూ కూడా, ఎస్పెషల్లీ ఇండియాలో ఈ కోల్ ని హైడ్రోజన్ కోసం, మెథనాల్ కోసం, సింథటిక్ గ్యాస్ కోసం, ఇండస్ట్రియల్ కెమికల్స్ కోసం, ఫైనల్ గా ఫెర్టిలైజర్ కి సంబంధించి ఇండిపెండెన్స్ కోసం వాటిని ప్రిపేర్ చేయడంలో యూజ్ చేస్తున్నారండి. అదే కోల్ గ్యాసిఫికేషన్. అండ్ ఇప్పటికీ కూడా మార్కెట్లు దీన్ని ఇంకా కాస్త తేలిగ్గానే తీసుకున్నాయా లేదా పట్టించుకోలేదనేలాగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు గమనిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎనర్జీ షాక్ అయితే గ్లోబల్ గా మనం చూస్తున్నామండి. మన ఇండియా కెమికల్స్ ని ఇంపోర్ట్ చేసుకోవడంలో ఎంత స్ట్రాటజిక్ గా ఇబ్బందులు పడుతుందో మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ ఇదే టైంలో గవర్నమెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 37,500 కోట్ల కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ అయితే స్టార్ట్ చేసింది. ఇది జస్ట్ ఎనర్జీ కోసం మాత్రమే కాదండి, కంప్లీట్ గా ఇండస్ట్రియల్ తలక సర్వైవల్ గురించి మనం ఖచ్చితంగా తీసుకున్న ఒక స్ట్రాటజిక్ మూవ్ కింద మనం చూడాలి. అయితే ఇక్కడ అందరూ అడిగే ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు ఇండియా సడన్ గా కోల్ గురించి ఎందుకు మాట్లాడుతోంది, ప్రపంచం మొత్తం గ్రీన్ ఎనర్జీ గురించి కదా మాట్లాడుతోంది అంటే ఇక్కడే అసలైన ట్విస్ట్ అండి. ఇప్పుడు కోల్ ని ఎనర్జీని క్రియేట్ చేయడానికి ఒక ఫ్యూయల్ లా కాకుండా కెమికల్స్ ని తయారు చేయడానికి, హైడ్రోజన్ తయారు చేయడానికి, లేదంటే ఇండస్ట్రియల్ గా గ్యాసులు తయారు చేయడానికి రా మెటీరియల్ కింద యూజ్ చేస్తున్నారండి. సో ఇంతవరకు మన ఇండియా అవ్వచ్చు, ప్రపంచం అంతా అవ్వచ్చు, కోల్ ని బర్న్ చేసి మనం థర్మల్ పవర్ ని గానీ చాలా రకాలుగా చూసామండి కోల్ ని ఉపయోగించడం. కానీ ఫ్యూచర్ లో కోల్ ని ఉపయోగించే విధానం కంప్లీట్ గా మారిపోబోతోంది. దీని వల్ల ఇందాక మనం మెన్షన్ చేసుకున్న స్టాక్స్ లో చాలా గ్రోత్ ఆల్రెడీ కొంతవరకు చూస్తున్నాం, ఇంకా ఉండబోతుందండి. సో ఇప్పుడు ఈ కోల్ గ్యాసిఫికేషన్ గురించి కొంత డీటెయిల్డ్ గా మాట్లాడదామండి. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, మన ఇండియాలో ఉన్న పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఎవరికైనా సరే కోల్ గ్యాసిఫికేషన్ గురించి అడిగితే చాలా స్టోరీస్ చెప్తుంటారండి. మరి మనకి కూడా అర్థం కావాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా. కోల్ గ్యాసిఫికేషన్ అనేది నెక్స్ట్ పెద్ద మైనింగ్ ప్రాజెక్ట్ అనుకున్నారు, కాదు. ఇదొక చైన్ రియాక్షన్ అండి. అంటే కోల్ ని మనం సిన్ గ్యాస్ కింద, మెథనాల్ కింద, అమ్మోనియా కింద, హైడ్రోజన్ కింద, అమ్మోనియం నైట్రేట్ కింద, సింథటిక్ న్యాచురల్ గ్యాస్ కింద ఇలాగా
కన్వర్ట్ చేస్తున్నాం. అంటే ఒక్కసారిగా కోల్ అనే ఒక పదార్థం దగ్గర నుంచి కంప్లీట్ గా ఫెర్టిలైజర్ స్టోరీ, కెమికల్ స్టోరీ, ఎక్స్ప్లోజివ్ స్టోరీ, హైడ్రోజన్, ఈపీసీ, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా, ఇలాగా చాలా సెగ్మెంట్లలోకి మనకైతే అల్టిమేట్ గా రిటర్న్స్ వచ్చే అవకాశం కనిపిస్తుందండి. 2030 కల్లా మన ఇండియా వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటో తెలుసా అండి? 100 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ గ్యాసిఫికేషన్ జరగాలట. దీనికోసం 30 సంవత్సరాలకి సరిపడా కోల్ లింకేజ్ సపోర్ట్ ని మన వాళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. దీనికి సంబంధించి ప్లాంట్ మెషినరీ, సబ్సిడీ సపోర్ట్, మెగా క్యాపెక్స్ ఎకో సిస్టమ్, ఇలా ప్రతి దాన్ని మన వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద కాదండి, ఖచ్చితంగా ఇండస్ట్రియల్ మిషన్ కింద తీసుకొని కోల్ టు కెమికల్ ఎకో సిస్టమ్ ని అట్ స్కేల్ లో మనం నిర్వహించబోతున్నాం. సో ఇక్కడ అసలైన పిక్చర్ ఏంటి అంటే ఏ కంపెనీస్ దీంట్లో ప్రధానంగా పాత్ర పోషిస్తాయని మనకు తెలుసుకోవాలి. ఫస్ట్ కోల్ ఇండియా ఎలాగా నంబర్ 1 స్థానంలో ఉంటుందండి. అయితే కోల్ ఇండియా వాళ్ళు BHEL వాళ్ళు ఇప్పుడు ఒక జాయింట్ వెంచర్ అయితే స్టార్ట్ చేశారండి, భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్. దీని తలక ప్రాజెక్ట్ సైజ్ ఎంతో తెలుసా? 11,782 కోట్లు. ఇంత పెద్ద అమౌంట్ తో వీళ్ళైతే స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. లొకేషన్ ఎక్కడో తెలుసా? ఒడిశాలో ఝార్సుగూడలో. అండ్ వీళ్ళ టార్గెట్ కూడా చూడండి, పర్ డే కి 2,000 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ని వీళ్ళు జనరేట్ చేయాలి. అయితే ఈ 2,000 టన్నుల అమ్మోనియా జనరేట్ చేయడం పెద్ద టార్గెటే, బట్ ఇండైరెక్ట్ గా ఇంకా పెద్ద ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ ప్రాసెస్ లో, ఈ అమ్మోనియం నైట్రేట్ ని జనరేట్ చేసే ప్రాసెస్ లో కోల్ ఇండియా వాళ్ళే ఆల్మోస్ట్ 1.3 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ ని యాన్యువల్ గా సపోర్ట్ చేస్తున్నారండి, అంటే సప్లై చేస్తున్నారు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా కోల్ ఇండియా వాళ్ళే ఇప్పుడు మైనింగ్ ఎక్స్ప్లోజివ్స్ ని విపరీతంగా వాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఫర్దర్ గా మైనింగ్ సంబంధించి ఎక్స్ప్లోజివ్స్ ఏ కంపెనీలు అమ్ముతాయండి, వాటికి కూడా డిమాండ్ పెరగచ్చు. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే ఏముంది, మైనింగ్ చేస్తారు, కోల్ తీస్తారు, పంపించేస్తారు, గ్యాస్ కింద కన్వర్ట్ చేసేస్తారు అనుకుంటారు. కాదండి, ఓ ప్లాంట్ బిల్డప్ చేయడం, లేదు అంటే దాన్ని ఎవరో బై చేస్తారు అనుకోవడం కాదు. ఇక్కడ కంప్లీట్ గా స్టోరీ 4-5 సెక్టార్ లోకి వెళ్ళబోతోంది. దీని ఒక ఎకో సిస్టమ్ కింద మనం చూడాలండి. ఫస్ట్ కోల్ సప్లై ఒక విషయం అయితే, దాని కెమికల్స్ కింద కన్వర్షన్ చేయడానికి, ఇండస్ట్రీస్ లో దాని కన్జంప్షన్ కి ఉపయోగ విధంగా కన్వర్ట్ చేయడానికి, ఇలాగా చాలా డ్రామాటిక్ గా పెద్ద పెద్ద ప్రాజెక్టులే మన ఎకానమీలోకి ఎంటర్ అవబోతున్నాయి. అయితే ఈ కన్వర్షన్ లో కోల్ ని గ్యాసిఫికేషన్ కింద కన్వర్ట్ చేయడంలో BHEL తాలూకా ఇన్ హౌస్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీ ఇప్పుడు ప్రధానంగా మార్కెట్ లో హైలైట్ అవబోతోంది. దీంతో మన ఇండియా డొమెస్టిక్ గా ఎంత పెద్ద కెపాసిటీని బిల్డప్ చేయబోతున్నారు అంటే, ఎగ్జిస్టింగ్ మన తలకి LNG అవ్వచ్చు, PNG అవ్వచ్చు, లేదు అంటే క్రూడ్ సంబంధించి ఇంపోర్ట్స్ అవ్వచ్చు, వీటన్నిటి మీద కొంతవరకైనా గ్యారంటీగా చాలా చాలా డిపెండెన్సీ తగ్గించడానికి ప్రామిసింగ్ గా కనిపిస్తుంది పరిస్థితి. సో ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్లీ ఒక లాంగ్ టర్మ్ ఇండస్ట్రియల్ ఎకో సిస్టమ్ ని బిల్డప్ చేయడంలో మనం చాలా కీలక పాత్ర పోషిస్తున్నాం. కాకపోతే ఈ ప్రాసెస్ కొంచెం స్లోగా ఉండొచ్చు, కాస్త సైలెంట్ గా ఉండొచ్చు, బట్ మార్కెట్లు దీన్ని అర్థం చేసుకుని ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ ప్రైసెస్ పెరిగిపోక ముందే మనం ఇలాంటి వాటిని పట్టుకోవాలండి. అయితే మీరు అడగచ్చు, సార్ ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియలో కంప్లీట్ గా ఎలాంటి కంపెనీస్, ఎలాంటి సెక్టార్లు మనకి బెనిఫిట్ అవుతాయని చెప్పి చాలా మంది అడుగుతారండి. అండ్ ఈ స్టాక్స్ గురించి చెప్పే ముందు ఇది కేవలం బెనిఫిషరీస్ కింద మాత్రమే మనం మాట్లాడుతున్నామండి. ఒక గవర్నమెంట్ తీసుకొస్తున్న పాలసీకి ఎటువంటి కంపెనీస్ కి లబ్ధి చేకూరుతుందో చెప్పడమే కానీ ఇది బైసెల్ రికమెండేషన్ కింద కాదు. సో ఫస్ట్ లేయర్ లో ఎలాగా మనం చెప్పుకున్నట్టు కోల్ ఇండియా ఉంటుంది, ఈ గ్యాసిఫికేషన్ ఇన్ హౌస్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్న BHEL ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలాంటి ప్లాంట్స్ కన్స్ట్రక్షన్ లో ఖచ్చితంగా L&T పాత్ర కూడా ఉండొచ్చు కొంతవరకు. కాకపోతే సెకండ్ లేయర్ లో ఏవైతే మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో వాటికి సంబంధించి దీపక్ ఫెర్టిలైజర్స్ అవ్వచ్చు, సోలార్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, GNFC అవ్వచ్చు, కంప్లీట్ ఫెర్టిలైజర్ ఎకో సిస్టమ్ మనకు వస్తుందండి. ఇక థర్డ్ లేయర్ లో ఇండస్ట్రియల్ గ్యాస్ ఇన్ఫ్రా మనకు వస్తుంది, EPC కంపెనీస్ మనకు వస్తాయి, ఇంజనీరింగ్ ఎకో సిస్టమ్ కంపెనీస్ వస్తాయి, హైడ్రోజన్ లింక్డ్ ఇన్ఫ్రా కంపెనీస్ వస్తాయి. సో మనం కోల్ ఉపయోగించి ఫెర్టిలైజర్స్ తయారు చేస్తే ఫెర్టిలైజర్స్ కంపెనీస్ కు రావచ్చండి, లేదు గ్యాసులు తయారు చేస్తే గ్యాస్ పైప్ లైన్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన కంపెనీస్ కొంత బెనిఫిట్ అవ్వచ్చు, హైడ్రోజన్ కి సంబంధించి చూస్తే హైడ్రోజన్ స్టోరేజ్ సంబంధించి ఆ కంపెనీలు అవ్వచ్చు. ఇలాగా ఆల్మోస్ట్ చాలా సెక్టార్ లోకి ఈ కోల్ గ్యాసిఫికేషన్ నెక్స్ట్ చాలా డీప్ గా విస్తరించడానికి అవకాశం ఉందండి. అండ్ ఇక్కడ అతిపెద్ద ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, ఈ కోల్ గ్యాసిఫికేషన్ కి సంబంధించి ఏవైతే కంపెనీస్ ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తున్నాయో వాటికి సంబంధించిన ఆర్డర్ బుక్స్ కూడా మనకప్పుడే పెరిగిపోవడం మొదలవుతున్నాయి. సో అందువల్ల నెక్స్ట్ మార్కెట్లు గ్యారంటీగా వీటిని పట్టించుకుంటాయండి. మనం ముందే వీటి గురించి మాట్లాడుకోవాలి. అయితే ఇలాంటి విషయాలు వినగానే మనకి చాలా హ్యాపీగా ఉంటుందండి. అబ్బా మంచి ఫ్యూచర్ ఉన్న ఒక సెక్టార్ దొరుకుతుందనో, లేదు అంటే ముందుగానే మనం క్యాప్చర్ చేస్తున్నామో, వీటిల్లో రిస్క్ తక్కువ ఉంటుందని అనుకుంటారు. ఇక్కడ కూడా మనకి కొంచెం రిస్క్స్ అయితే ఉంటాయండి.
దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టింగ్. స్టాక్ మార్కెట్ లో ఉన్నామంటేనే కొంత రిస్క్ కంపల్సరీగా ఉన్నట్టే. సో ఎందుకంటే ఇక్కడ రిస్క్ ఉంటుంది అంటున్నాము, ఇవి ట్రాన్స్ఫర్మేషనల్ థీమ్స్ అండి. అంటే జనరల్ గా ఎగ్జిస్టింగ్ ఉన్న ఒక టెక్నాలజీ నుంచి మరొక టెక్నాలజీ వైపు వెళ్ళడం గానీ, ఎగ్జిస్టింగ్ ఒక ప్రొడక్ట్ నుంచి మరొక ప్రొడక్ట్ వైపు మైగ్రేట్ అవ్వడం గానీ ఒక క్షణంలో ఒక సంవత్సరంలో జరిగే పనులు కావు, కొంచెం టైం పడుతుందండి. సో రియాలిటీ మనకి చాలా హార్డ్ గా ఉంటుంది ఫ్యూచర్ లో. ఎందుకంటే దీనికోసం హ్యూజ్ క్యాపెక్స్ రిక్వైర్మెంట్స్ అనేవి కంపెనీస్ పెట్టాలండి. దీనికి సంబంధించి వాటర్ ఇంటెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉండాలి. ఎన్విరాన్మెంటల్ ప్రెషర్స్ మనకు ఉంటాయండి. టెక్నాలజీకి సంబంధించి ఎగ్జిక్యూషన్ రిస్క్స్ మనకు కనిపిస్తుంటాయి. పాలసీ డిపెండెన్సీ అనేది ఉంటుంది. లాంగ్ జెస్టేషన్ సైకిల్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా మనం బేరీజ్ వేసుకోవాలి ముందే. అంటే సింపుల్ గా ఒక న్యూస్ వచ్చింది, ఒక రోజు స్టాక్ పెరిగిపోయింది, ఫ్యూచర్ లో పెరిగిపోతుందని కాకుండా మనం ఇప్పటి నుంచే లాంగ్ టర్మ్ లో వచ్చే రిస్క్ గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు గవర్నమెంట్ పుష్ ఇస్తుంది కోల్ గ్యాసిఫికేషన్ కోసం. రేపు పొద్దున్న కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గొచ్చు మరి ఏదైనా కారణం వల్ల. మనందరం చాలా క్లియర్ గా చూసామండి. 2019, 20, 21 ఆ టైంలో మనకి స్మార్ట్ మీటర్స్ అవ్వచ్చు, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అవ్వచ్చు, గవర్నమెంట్ చాలా పుష్ ఇచ్చింది. ఆ తర్వాత 2023 నుంచి 24 కొంత సైలెంట్ అయింది గవర్నమెంట్ కూడా. మళ్ళీ ఇప్పుడు పుష్ ఇస్తుంది. అలాగా గవర్నమెంట్ టైం టు టైం వాళ్ళ తలక ఇంట్రెస్ట్లు కూడా మార్చుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు ఇలాంటి థీమ్స్ కొంత ఇబ్బంది పెట్టొచ్చు మనకి. సో ఒకవేళ ఎగ్జిక్యూషన్ స్లో డౌన్ అయింది అనుకోండి మరి ఏదైనా కారణం వల్ల, అప్పుడు కూడా మార్కెట్ లో కొంత ఇబ్బంది మనం చూస్తాం. సో మార్కెట్ అనేది ఎక్సైట్మెంట్ చూపిస్తుంది చాలా ఎక్కువ, కానీ చాలా క్విక్ గా దాని కూల్ కూడా అయిపోతుందండి. సో ఇది ఈజీ మనీ కింద అయితే చూడొద్దు, ఒక లాంగ్ టర్మ్ సైకిల్ అండి ఇది, ఒక ఇండస్ట్రియల్ బెట్. సోలార్ థీమ్ ని, పవర్ థీమ్ ని, రైల్వేస్ థీమ్ ని ఎవరైతే మిస్ అయ్యారో నెక్స్ట్ 5-10 ఏళ్లలో ఈ థీమ్ నెమ్మదిగా పికప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఇంత లాంగ్ టర్మ్ కోసం మనం మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ ఉన్న ఒకే ఒక్క మంచి విషయం, అదృష్టం అంటారా లేదు అంటే మనం ముందుగా రియాక్ట్ అవుతున్నామా అంటారా మీ ఇష్టం. ప్రస్తుతానికి అయితే మార్కెట్ లో దీన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హైప్ అయితే తీసుకురాలేదు. ఇప్పుడిప్పుడే మార్కెట్ లో న్యూస్ రావడం జరుగుతుందండి. అండ్ దీని గురించి ఇంకా డీప్ గా మాట్లాడడానికి చాలా అంశాలు కూడా ఉన్నాయి. సో ఇంట్రడక్షన్ లోనే మనం కంపెనీల గురించి లేదు అంటే టెక్నాలజీ గురించి మాట్లాడడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ప్రస్తుతానికి ఎంత పరిస్థితి కనిపిస్తుంది, ఎటువంటి స్టాక్స్ మనకి లాభపడనున్నాయో వాటి గురించి చాలా క్లియర్ గా ఇప్పుడు నేను చెప్పడం జరిగిందండి. ఇందులో మెన్షన్ చేసిన స్టాక్స్ ఖచ్చితంగా నోట్ చేసుకోండి. సెక్టార్ ఎస్పెషల్లీ కెమికల్స్, ఫెర్టిలైజర్స్, మైనింగ్, ఎక్స్ప్లోజివ్స్, ఇండస్ట్రియల్ గ్యాస్, ఈపీసీ, హైడ్రోజన్ ఎకోసిస్టమ్, స్ట్రాటజిక్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే ఫైనల్ గా స్టోరేజ్ సిస్టమ్స్. ఇలాగ ఇటువంటి సెక్టారుల్లో నెక్స్ట్ 5 సంవత్సరాల్లో కీలక మార్పులు కేవలం ఈ కోల్ గ్యాసిఫికేషన్ సంబంధించే మనం చూడబోతున్నామండి. సో కోల్ అనగానే ఏదో పాత భూతద్దం కళ్ళద్దాలతో పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు వచ్చి మాట్లాడే విషయం అయితే ఇక కాదు. నెక్స్ట్ మన ఇండియాలో ఖచ్చితంగా చాలా చాలా మార్పులు అయితే ఈ టెక్నాలజీతో రాబోతున్నాయండి. దీన్ని మనం ఫాలో అప్ చేయాలి. ఇక్కడ మనం గమనించాల్సిన అతిపెద్ద పాయింట్ ఏంటి అంటే స్టాక్స్ బై చేయండి, సెల్ చేయండి, నెక్స్ట్ 2 ఏళ్లలో స్టాకులు డబుల్ అయిపోతే త్రిబుల్ అవుతాయని చెప్పడం కాదు. ఇది ఒక పెద్ద థీమ్ మనకి స్టార్ట్ అవబోతుందండి. ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. మనం చాలా సార్లు ఫీల్ అవుతాం కదా, అరే ఆ స్టాక్ మిస్ అయ్యాం, ఈ స్టాక్ మిస్ అయ్యామని. ఒకవేళ మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఈ సెక్టార్లో ఇప్పుడు నుంచి డెవలప్మెంట్స్ మనం ఫాలో అప్ చేస్తే మంచి గ్రోత్ ఉన్న కంపెనీస్ మనం ఫ్యూచర్ లో పట్టుకోగలుగుతామండి. సో ఇవాళ నేను చెప్పిన ఈ పాయింట్స్, ఈ విషయాలు మీకు నచ్చినా లేదు ఉపయోగపడతాయి అనిపించినా మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.